అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు. ఆయన పేరు, అల్లా యొక్క చివరి ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ అంటే భూమి ఆకాశాలలో అన్నిటికంటే ఎక్కువగా అల్లాని తారీఫ్ చేసేవారు, అల్లాని పొగిడేవాడు, అల్లాని ఆరాధించేవాడు అని అర్థం ముహమ్మద్ అని అంటే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు ఆమీనా. ఆయన పుట్టినది 12 రబీఉల్ అవ్వల్ అని చెప్తున్నారు, కానీ కొంతమంది ఆయన యొక్క పుట్టిన తేదీ కరెక్ట్గా కొన్నిటిలో తెలియదు, కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి కూడా అని అంటారు. మరణించిన తేదీ 8 జూన్ 632 11 హిజ్రీ తర్వాత అని చెప్తున్నారు. మరి ఈ యొక్క డేట్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితమైన ఆధారాలని పొందుపరచలేదు అని కూడా కొంతమంది చారిత్రకంగా చెప్తూ ఉన్నారు. ఆయన వయసు 63 సంవత్సరాలు, జన్మస్థలం మక్కా. ఆయన ఇంతకాల్ అంటే మరణించిన ప్రదేశం మదీనా. ఆయన యొక్క నివాసం మక్కాలో నివాసం ఉండేవారు మరియు మదీనాలో కూడా ఉన్నారు ఆయన. మరి మక్కా తర్వాత మదీనాకి వెళ్ళిపోయారు, హిజ్రత్ చేయడం కూడా జరిగింది. ఆయన వృత్తి వ్యాపారవేత్తగా ఉన్నారు, ప్రవక్తగా కూడా ఉన్నారు, నాయకుడిగా కూడా ఉన్నారు. ఆయన ఒక సామాన్యమైన కుటుంబ పెద్దగా కూడా ఉన్నారు మరియు అందరితో కలిసిమెలిసి ఉన్నారు. మక్కాలో నివసించారు 50 సంవత్సరాలు. దాని తర్వాత 50 సంవత్సరాలు నివసించారు. నబువత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా ఆయన 40 సంవత్సరాలు పనిచేశారు. మదీనాలో ఆయన 13 సంవత్సరాలు నివసించారు. బోధించిన అంటే ఆయన ప్రవక్తగా ఆయన యొక్క బోధనలు ఖురాన్ వాక్యాలని ఆయన 23 సంవత్సరాలు బోధించారు. కానీ 40వ సంవత్సరం, ఇంతకుముందు మనం తప్పుగా చదివాం, ఆయన 40వ ఏట ఆయన 40 సంవత్సరాలు పనిచేయలేదు, 40వ సంవత్సరంలో ఆయనకి ప్రవక్త పదవి అనేది లభించింది. కానీ ఆయన ఖురాన్ని 23 సంవత్సరాల పాటు ఆయన బోధించారు. దాని తర్వాత ఆయన వ్యాపారి అంటే 26 సంవత్సరాలు, బోధకుడుగా 23 సంవత్సరాలు. ఇలా ప్రాపంచిక జీవితం గురించి ఇంకా కొన్ని డేట్లు అయితే ఇచ్చారు. ఈ యొక్క డేట్లలో ఎటువంటి చారిత్రక ఆధారాలు కొంతమంది ఉన్నాయంటున్నారు, కొంతమంది లేవంటున్నారు. అల్లాకే బాగా తెలుసు. ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కొన్ని విషయాలు మాత్రమే. ఇంకా అనేక విషయాలు మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇన్షాల్లా అల్లా తెలిస్తే మళ్ళీ ముందు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను దరూదు పంపిస్తూ ఉన్నాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున అల్లాకి. వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినంలో వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్.